మార్పు పాలమూరు వలస బతుకులు మారుతాయి. ఇవన్నీ మిగతా చేయాలంటే కొత్త ఇనిషియేటివ్ కొత్త ప్రాజెక్టులు చేయాలంటే ఈ పంచిపెట్టే కార్యక్రమాలు తగ్గాలి. ఓకే, అప్పుడే మనం చేయగలుగుతాం. కాబట్టి ఈ నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి టెంపరీగా ఇవ్వాల్సింది. ఇన్ ద లాంగ్ రన్ లో మాత్రం ఓకే పేదవాళ్ళు ఉండకూడదు. అందరి దగ్గర పైసలు ఆడేటట్టు తీసుకురావాలి. అదొక్కటే మార్గం. అప్పుడు మనకున్న బడ్జెట్ ని 100% అభివృద్ధికి వాడుకోగలుగుతాం. ఓకే, అప్పుడు అమెరికా లెక్క తయారవుతుంది, చైనా లెక్క తయారవుతుంది, సింగపూర్ లెక్క తయారవుతుంది. ఒకటి కట్టిన ట్యాక్స్లు ఇంకొని వంచి పెడితే దేశం బాగుపడదు, అభివృద్ధి జరగదు. అంతే, ఆడికి ఉంటుంది. కొత్త విద్యుత్ ప్లాంట్లలో 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. విత్తన ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ. యూనివర్సిటీ బస్సులు మారుతాయి. ప్రతి జిల్లాల గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు. రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు. కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వమే అందిస్తుంది. బంజారా భవన్ ఏర్పాటు చేస్తాం. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. పరిపాలనలో ప్రజా సంఘాల తోడ్పాటు. ఘోరం ఈ ప్రజా సంఘాలు అయితే అన్నింటిని రద్దు చేసిండు. ఆ యొక్క ధర్నా చౌక్ ఎత్తేసిండు. ఒక్క సంఘ ఏది ఏమంటారు యూనియన్స్ ఉండకూడదని యూనియన్స్ రద్దు చేసిండు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే లాస్ట్ కు ఇంత భోజనం పెట్టి పంపించిండు. ఒకరు ఇద్దరు చచ్చిపోయారు. మరి కాంగ్రెస్ అట్లా చేస్తుందారా? డిమాండ్లు పెడితే అట్లీస్ట్ 10 డిమాండ్లు పెడితే అట్లా 4-5 మినిమం నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది. ఉట్టి చేతులతో పంపలేదు. డిఫరెన్స్ చూడండి. బీజేపీ అయితే అసలు చంపేస్తున్నది. సలహా మండలి. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు. ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా. మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. తండాలను గూడాలను అభివృద్ధి చేస్తాం. దళితుల సంక్షేమానికి ప్రత్యేక నిధి. పంపు సెట్లపై సర్చార్జీలు రద్దు. నిజామాబాద్ లో చెరుకు పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం. విశాల ప్రాంగణాలలో గురుకుల పాఠశాలలు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం. పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ సెంటర్లు. అన్ని వర్గాల వారికి సమాన రాజకీయ అవకాశాలు. అంటే కొందరు, నాకు ఎందుకు బాధ అవుతుందంటే కొందరు ఇంకా మేము ప్రజల కోసమే పుట్టిన వాళ్ళము అని చెప్పుకునేటోళ్ళు, అంబేద్కర్ పేరు వాడుకునేటోళ్ళు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇలా బక్క జడ్సన్ లాంటి వాళ్ళు కావచ్చు. అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంటే వీళ్ళ వ్యక్తిగత కారణాలతోటి వాళ్ళకి ఏదో పదవి రాలేదనో వాళ్ళకి చిల్లర ఇవ్వలేదని 24 గంటలు కాంగ్రెస్ చేసే మంచి పనుల మీద పొద్దుగాలేస్తే బురద వెళ్తా అంటే బక్కా జడ్సన్ ఎప్పుడైనా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా చూసారా మీరు ఎప్పుడైనా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనేది కాదా? వెరీ అన్ఫార్చునేట్. అంటే ఏమంటున్నా అంటే వీళ్ళ పదవుల కోసమో వీళ్ళ చిల్లర కోసమో జాతికి ద్రోహం చేస్తా అంటే చూసు కూరుకుందామా? మన కులపోడే నా శరీరంలోనే క్యాన్సర్ ఉంది అని చెప్పి ఆ తల్లి ఆమె బ్రెస్ట్ కట్ చేసుకోవడమో లేకపోతే ఆ యొక్క భాగం ఏదైతే ఉందో అది కట్ చేసుకోవడమో చేస్తారా? క్యాన్సర్ ఉండనులే అని వదిలేస్తారా? నా కులమే అని చెప్పి నా కులం పేరు చెప్పి వాడు పైకి రావాలని చూసుకుంటూ కూర్చుందామా? ఆలోచించాడు మిత్రులారా. వాడు ఏదో గురుకులాల్ని వాడే పెట్టినట్టుగా ప్రవర్తిస్తాడు. వాడు ఆ యొక్క ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గాడు దొంగ నా కొడుకు. వాడు పోలీసుగా తంతే వాళ్ళు చంపుతారంటే భయపడి అమెరికాకు వారిపోయి ఒక 1 year తర్వాత మళ్ళీ వచ్చి నాకు గురుకులాలకి ఇమ్మని చెప్పి అది చేసిండు. మళ్ళీ వాడు ఎస్పీగా ఉన్నప్పుడు ఎంతో దోసుకున్నాడు, ఎంతమందిని చంపిండు, ఎంతమంది దగ్గర ఈ మామూలు వసూలు చేసిండు, ఎంతమంది స్త్రీలను చేర్చిండు. వాని భాగవతం ఎంత ఘోరం ఉంది వాని చరిత్ర. అట్లాంటి వాడు ఇంకా ప్రజలకు ఏడ సేవ చేస్తారా? వాడే గురుకులాలు వాడే పెట్టినట్టు ప్రవర్తిస్తాడు. ఆడ పిల్లలకు పెట్టే తిండిని ఈ స్వేరో వాళ్ళకి ఆ ఫుడ్ కాంట్రాక్ట్లు ఇప్పించి ఆ దొంగ నా కొడుకులు దోసుకుంటారు పేద పిల్లలకు పెట్టేది. లేదంటే అలా కాంగ్రెస్ చెడ్డపైరు రావాలని అలా పురుగులో ఏదో ఒకటి కలుపుతున్నారు. ఆ స్వేరో వాళ్ళని అన్ని తీసేయారు వాళ్ళకెళ్ళి గురుకులాలకెళ్ళి. ఏమవసరం? పూర్వ విద్యార్థుల సంఘం స్వేరో అంటే పూర్వ విద్యార్థుల సంఘానికి గురుకులాలతో ఏం సంబంధం రా? ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ అయినా నాకేం సంబంధం రా? డే టు డే యాక్టివిటీస్కి నాకేమైనా మీటింగ్ ఉంటే బయట పెట్టుకుంటా నా క్లాస్మేట్స్ పూర్వ విద్యార్థులతోటి. మళ్ళీ అక్కడ డే టు డే యాక్టివిటీస్ ఎందుకు కాలు పెడితే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ స్వేరోగాలను మొత్తం తీశారు గురుకులాలకి వెళ్ళి. ఒక్క పురుగు రాదు అన్నంలా. వీడు చేపిస్తున్నాడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గాడు. వాడు కేసీఆర్ ని పొట్టు తిట్టిండు. వీడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ గాడు ప్రతి అంశంలో తిట్టిండు. ఇందిరామ ఇండ్ల విషయంలో తిట్టిండు, కరప్షన్ విషయంలో తిట్టిండు, కాళేశ్వరం దోసుకున్నాడని తిట్టిండు. మరి మళ్ళీ పోయి ఎట్లా సంఖ నాకి రాయుడు అంటే వీళ్ళకి సిద్ధాంతం లేదు, మాను లేదు, మశానం లేదు. వానికి పదవో వానికి చిల్లరను వస్తుంది చాలు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు లీడర్లు అవుతారా? లీడర్ అంటే నాయకత్వ లక్షణాలు ఉండాలి. కులం పేరు చెప్పుకొని వాడు బాగుపడాలని ప్రయత్నం తప్ప
దొంగలు సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా, దళిత గిరిజన యువకులకు కాంట్రాక్టు పనులు, గిరిజన సంక్షేమానికి ప్రత్యేక నిధి, అవినీతిదారులను జైల్లో పెడతాం. బంగారు తెలంగాణలో రైతు ఇప్పుడు ఇలా అవినీతి పనులంతా ఏడున్నారు? అయితే బీఆర్ఎస్ ఉన్నారు, లేదంటే బీజేపీలు ఉన్నారు. ఎవడైతే ఆరోపణలు చేయని వాడి పార్టీలో రాగానే వాడు కండ కాపుతాడు కదా. మైనింగ్ డాన్ వాడు ఉండే కదా కర్ణాటకలో, ఇలా ఎవడున్నాడు? బీజేపీలో ఉన్నాడు. ఇది ఎవ్వరి పేరైనా తీసుకో. ఎందుకంటే వీని బాధ అంత ఏంది? వాడు దోసుకున్న దానికి వీనికి వాటా కావాలని వీని బాధ. వాడు కరప్షన్ తీసేయాలనో వాడిని శిక్షించాలని కాదు. ఇప్పుడు సిబిఐడి పంపించిన 99 మందిలో ఒక్కరికి కూడా శిక్షలు వాళ్ళే. అంటే అర్థమైంది, వాడు దోసుకున్న దానికి వీనికి వాటా కావాలి బాపనోడికి.